మంచి నేను కనుక్కుంటాను, రాసుకున్నాను నేను. అది వేరే వాళ్ళకి ఉపయోగపడుద్ది, చాలా డిమాండ్ ఉంది. అతను అన్నాడు, "ఈ పెట్టాడు, రేపు, నాకు చేసుకోనండి, కొన్ని సంవత్సరాలు పడుతుంది అది ఇది చెప్పుకోవచ్చు." ఇప్పుడు ఏంటంటే మన విషయం ఏంటంటే, వైజాగ్ 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 మనది అదే అదేలే, గణేష్ గణేష్ కదా. మనకి ఆ, పరిచయ వేదిక డిస్కషన్ నడుస్తుంది సార్. గణేష్ గణేష్ ఆ, పరిచయ వేదిక మీటింగ్ నడుస్తుంది సార్. సరే సరే కర్మ. సరే అయితే. ఓకే సార్. ఓకే సార్, జై ఓకే. హింద్ సార్, జై హింద్ సార్. హలో. చెప్పండి అమ్మ, చెప్పండి, ఏంటి విషయాలు? ఎవరు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు మధ్యలో? ఎవరు మాట్లాడుతున్నారు? ఏమైందిమ్మా? చల్లా పద్మావతి. హలో. ఎవరైతే ఇక్కడికి వచ్చి మాట్లాడలేదో వాళ్ళకి గ్రూప్ లో నుంచి తీసేస్తాను. రెండోసారి నాకు ఫోన్ చేస్తే అటెండ్ కూడా చేయను. ఇక్కడికి వచ్చారు మాట్లాడటానికి వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చారు పిలుస్తుంటే పలకరేంటి? గ్రూప్ లో నుంచి తీసేస్తాను, సరిపోద్ది. చెప్పమ్మా, చెప్పు మరి. పలకవేంటి? ఇందాక నేను పిలుస్తుంటమ్మా. నీకు వినిపించట్లేదు వాయిస్. నాకెందుకు వినిపించదు? ఆ సైడ్ వాయిస్ వాళ్ళకి ఆ, మొత్తం కనవలేదని చెప్పు. ఆ, జాతకాలు కలవలేదన్నా. సరే అయితే వేరే తీసుకొని మ్యాచ్ ప్రాసెస్ చేయండి. జాతకాలు కలవకపోతే వాళ్ళని బతిలాడదామా ఏంది? తిరుగుతూ ఉంటారు, 30 చేస్తారు, 33 చేస్తారు, సరిపోద్దాం అందరం. ఎవరైతే జాతకాల చుట్టూ తిరుగుతున్నారో నేను రాసిస్తాను. వాళ్ళు 33, 34 కూడా పెళ్లిళ్ళు చేయరు. కావాలంటే నేను చూడండి, నేను ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. క్లాస్ రికార్డ్ అవుతా ఉంది పరిచయ వేదికలో ఈరోజు డిస్కషన్. ఏ తల్లిదండ్రులు అయితే జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతా ఉన్నారో, నా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి వచ్చి, మా తప్పులైంది సార్, మేము తప్పు చేసాము, మంచి మంచి మ్యాచ్లు వదులుకున్నాము. ఈ రోజు 33 అయితే ఎవరు రావటం లేదు. ఎందుకు వస్తారు 33, 34 దాటిన తర్వాత? ఆ జ్యోతిష్యం తమాషానా? అది పిచ్చి జ్యోతిష్యం. 100 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి మీ పిల్లల భవిష్యత్తుని తీసుకెళ్లి దాంట్లో వాళ్ళ చేతుల్లో పెట్టి, వాళ్ళు ఎలిక పిల్లి అని చెప్తే తల ఊపుకొని గమ్ముగా వచ్చేసి, మేము పెళ్లి చేసుకోము, ఈ జ్యోతిష్యాలు కలవటం లేదు, నక్షత్రాలు కలవలేదు వాళ్ళు చెప్తే మీరు వినేసి గమ్ముగా వస్తున్నారు. మీకు నేను ఇది ఇక్కడ చాలా అవకాశం ఇస్తున్నాను. ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెడుతున్నాను. మీలో ఉన్నటువంటి ఆ మానసిక రుగ్మతను తొలగించడానికి. మీకు తెలిసి ఉంటుందో లేదో, చాలా మందికి చరిత్ర గురించి తెలుసు. సతీ అని ఒక దురాచారం మన మన సమాజంలో ఉండింది. సతీ అంటే భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి చితి మీద తగలేసి, అదే భార్య చచ్చిపోతే భర్తని తగలెట్టేవాళ్ళు కాదు. బాల్య వివాహాలుని, వీటన్నిటిని ఎవరో ఒక మహానుభావుడు కంకణం కట్టుకొని చేశాడు. ఈరోజు ఆ దురాచారాలు సమాజం నుంచి పూర్తిగా తొలగించబడ్డాయి. అలాగే జ్యోతిష్యం కూడా ఒక పెద్ద దురాచారము. ఇది ఇది వివాహాలకి అసలు వర్తించదు జ్యోతిష్యం అనేది. ఆ జ్యోతిష్యం అనేది ఒక పెద్ద చెత్త. నేను చెప్తున్నాను. అది ఆ చెత్తను పట్టుకొని మనం పెళ్లిళ్ళు చేసుకోకుండా 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి అయితే ఓకే, 30 సంవత్సరాలు దాటిన ఒక పెళ్లిళ్ళు చేయకుండా తల్లిదండ్రులు మెయిన్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు జ్యోతిష్యం
మీరు చూసుకోరు, మీరు చూసుకోకుండా పెళ్లిళ్ళు చేశారు. మీరు 24 సంవత్సరాల్లో రైట్ టైంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు, మీరు జ్యోతిష్యం చూసుకోలేదు. ఆ ఈ రోజు పిల్లలకేమో జ్యోతిష్యం చూసి 33 34లో చేస్తా ఉన్నారు. చూడండి, మీరు నేను చెప్తున్నాను, ఎవరైతే జ్యోతిష్యం పట్టుకొని ఊగులాడుతున్నారో వాళ్ళు ముందు ముందు 33 34 కూడా పెళ్లి చేయకుండా ఖాళీగా కూర్చొని తిరుగుతా, ఏ టెన్షన్ లేకుండా వాళ్ళ పిల్లలు ఏదో సంపాదించి పంపిస్తా ఉంటే ఆనందంగా అనుభవించేసి ఏం పెళ్ళిళ్ళు చేద్దామని కూర్చొని ఖాళీగా ఉన్నారా? మీరు చూడండి, తర్వాత మీరు ఎంత ఇబ్బంది పడతారు. నా దగ్గర ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పున్నారు, సార్ మేము తప్పులు చేసాము సార్, మేము ఈరోజు మేము బాధపడుతున్నాము. ఆ? ఈరోజు మేము బాధపడుతున్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. కాబట్టి నేను మీకు ఒక బ్రదర్గా సలహా ఇస్తున్నాను. నేను కూడా దేశం కోసం 30 సంవత్సరాలు చేశాను. ఒక బాధ్యతగా సైన్యంలో చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని, సొసైటీలో ఒక సామాజిక సేవా కార్యక్రమం కింద మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఈ యాదవ్ పరిచయ వేదికలో మీకు అన్నీ చెప్తున్నాను. అందులో జ్యోతిష్యం కూడా నేను ప్రతి సోమవారం ఒక క్లాస్ పెట్టి మీకు ఒక బ్రదర్గా, ఒక సోదరుడిగా మీకు అన్ని సలహాలు ఇస్తా ఉన్నాను. రమ్మని ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను నేను. ఎవరో మీకు ఆ వివాహాలు చెడగొడుతున్నారో, ఒక ఒక కారణం చెప్పి ఎవరైతే మీ వివాహాలు చెడగొడుతున్నారో వాళ్ళని తీసుకొని రండి, ఆన్లైన్లో నాతో మాట్లాడించండి. నేను అడుగుతాను అతన్ని, ఏ కారణం చెప్పి నువ్వు వివాహం చెడగొట్టావు? ఆ పెళ్లి చేసుకోమని నేను 10 కారణాలు చెప్తాను, చూపిస్తాను, రా నువ్వు. ఆ? మీకు ఇంకా కావాలంటే పెళ్లి ఎప్పుడు జరుగుద్ది, పెళ్లి మీకు ఎప్పుడు జరుగుద్ది అనేది కూడా నేను చెప్తాను, డేట్ ఇస్తాను ప్రిడిక్షన్లో. కానీ మీరు గోశాలకు డబ్బులు ఇవ్వాలి, ఊరికి ఎవరు చెప్పరు ఇక్కడ. 3 గంటలు చూడాల్సి వస్తుంది చార్ట్. క్లాసు ఉచితంగా ఉంటుంది, ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాసు ఉచితం. కానీ చార్టుల మట్టికి మీరు గోశాలకు ఒక 3000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మూడు మూడు గంటలు నేను చూడాల్సి వస్తుంది. అది కాబట్టి మీరు ఎవరైనా మీకు వివాహ జ్యోతిష్యంలో ఇబ్బందిగా ఉంది, ఎలిక పిల్లనో, రాశి కలవలేదనో, నక్షత్రం కలవలేదనో, షష్టాష్టకాలు అయినాయనో, ఏక నక్షత్ర దోషం ఉందో, ఏకలగ్న దోషం ఉందనో, ఏకరాశి దోషమనో, త్రిజ్యేష్ఠ దోషమనో, రజ్జు దోషమనో, స్త్రీ దీర్ఘ పొంతన కలవలేదు అనో, మీకు ఏ రకమైన ఒక ఒక కారణం చెప్పి మీ వివాహాలు ఆపే వాళ్ళని నాతో మాట్లాడించండి. అది చీప్ జ్యోతిష్యం అంటారు, చిల్లర జ్యోతిష్యం. అంటే ఎంత ఎంత తక్కువలో మీరు అంటే అంటారు, పిండి కొద్ది రొట్టె. పిండి తక్కువ పెడితే చిన్న రొట్టె వస్తుంది, పిండి ఎక్కువ పెడితే పెద్ద రొట్టె వస్తుంది. ఆ జ్యోతిష్యంలో 100 రూపాయల్లో వాడు మీ మీ పిల్లల జీవితాలనే మార్చేస్తున్నాడు. అది కాదు జ్యోతిష్యం. అసలు నిజంగా 3000 అడిగితే జ్యోతిష్యం ఎవరైనా చూపించుకుంటారా? ఎవరు చూపించుకోరు. ఎందుకంటే 3000 ఇవ్వడం కష్టం కదా. ఊరకు వస్తున్నారు కొంతమంది, నాకు చెప్తారు, ఉచితంగా చూస్తున్నారు సార్, మాకు ఉచితంగా ఆయన అయ్యవారు ఉచితంగా చూస్తాడు. ఆ అయ్యవారు ఉచితంగా ఏం చూస్తున్నాడు? వివాహాలు చెడగొట్టడం తప్పితే. కాబట్టి మీరు మారితే మంచిది, మారలేదు అంటే మా పిల్లలు, మా ఇష్టం, మా జీవితాలు, మా మాకు మాకు హక్కు ఉంది, మా మనోభావాలు, మా ఇష్టము, మేము జ్యోతిష్యాన్ని నమ్ముతాము, నమ్మండి, మీ ఇష్టం, నేను కాదంటోళ్ళు. లాస్ట్లో ఫైనల్గా వచ్చేళ్ళకి మీరే ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ వాసు యాదవ్ గారు, మేము చాలా తప్పు చేసాము, మీరు పాపం ఎప్పటి నుంచో గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, మీరు ఈ జ్యోతిష్యం పిచ్చి వదిలి 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతా ఉన్నాయి, ఇంకేం ఏం పెళ్లిళ్ళు చేస్తారు? 75% మ్యాచ్లు. ఆ ఆ రకంగా మ్యాచ్లు సెటిల్ అవుతాయా? ఎలిక పిల్లులు వచ్చి మీ మీ మీ, ఎలిక పిల్లులు వచ్చి మీ వివాహాలు ఆపుతాయా? పాము ముంగిసులు, ఆవులు పులులు, నక్షత్రాలు కలవలేదు. సో ఈ మీరు నేను ఎంతవరకు జ్యోతిష్యం అనేది, అది అంతవరకే, అంతకు తప్పించి ఎక్కువ వెళ్ళకూడదు. కాబట్టి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంటే, జ్యోతిష్య సమస్య, మీరు నాకు ఫోన్ చేయండి, నాతో డిస్కస్ చేయండి, మీకు నేను సపోర్ట్గా ఉంటాను. మిమ్మల్ని క్లాసులోకి పిలిచి, జ్యోతిష్య క్లాసులోకి, మీకు జ్యోతిష్యం అంటే అసలు ఏంటి అనేది ఆ, పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత, అవగాహన కల్పించి ఆ రోజు మీకు ఆ ధైర్యం అనేది నేను ఇస్తాను. లేదు, ఇక్కడ ఏదన్నా మీరు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది అంటే నాతోటి మాట్లాడండి, పర్సనల్గా ఫోన్ చేయండి, మాట్లాడండి. ఓకే, ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్లో ఏం మాట్లాడలేము లేదు సార్ అంటే మీరు పర్సనల్గా ఫోన్ చేయండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయనకు ఫోన్ చేస్తే గోశాలకు డబ్బులు అడుగుతాడేమో. గోశాలకు డబ్బులు అడిగే, అది మీరు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే అది
మీ గొప్పది ఇస్తే మీరు ఒక మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. లేదు అంటే మేము ఇవ్వలేమండి, మేము చాలా పేదరికంగా ఉంది, మాకు రోజులే గడవటం లేదు అంటే దాని మీ ఇష్టం. దానికి నేను బలవంతం ఏముంది అందులో? దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే అయితే ఇక్కడ మరి ఎవరు ఏమై ఇప్పుడు ఆ నంబర్ ఇచ్చిన మాట్లాడినావా జడ హిమవతి? మాట్లాడారా? సరే అయితే తర్వాత మాట్లాడి చెప్పు. నెక్స్ట్ ఎవరు వచ్చారు చెప్పండి అమ్మా, ఏంటి? చెప్పమ్మా చెప్పు. ఒక్క నిమిషం ఉండు, చెప్తున్నాను. సరే. సార్ మైక్ ఆపేయండి అక్కడ, మైక్ ఆపండి. మైక్ ఆపండి సార్, మైక్ ఆపండి. సార్ మైక్ ఆపండి. కొంతమంది కొంతమంది ఎలా ఉన్నారంటే మ్యాచ్ ఇస్తే సాఫ్ట్వేరే సార్ 50,000 రూపాయల జీతం సార్. ఆయన సాఫ్ట్వేరే కానీ తక్కువ జీతం వస్తున్నారు. ఎంత కావాలి? 1,00,000 కన్నా పైన ఉండాలి. ఇలాంటి కోరికలతోటి మ్యారేజ్ సెటిల్ కావు. ఎందుకంటే 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, రేపు ప్రమోషన్ వస్తుంది, ముందుకెళ్తాడు కదా. చిన్న జీతం సార్, పెద్ద జీతం కావాలి అనే టైప్ లో ఉన్నారు అనమాట. అది మంచిది కాదు. చాలా వరకు మీరు మాట్లాడుకోండి. మాకు నంబర్ పెడుతున్నాను, మాట్లాడి చెప్పు నాకు. తక్కువ జీతం వస్తుందండి అబ్బాయికి, పెద్ద జీతం రావడం లేదు. అవన్నీ ఏంటంటే మీ ఆలోచన విధానాలు మార్చుకోండి. ఎందుకు అంటే 50,000 సంపాదించే అబ్బాయి మంచి అంటే ఉద్యోగం అది మంచిది కదా. ఆ రకంగా మీ ఎన్ని మ్యాచ్లు చూస్తారు? ఎంతసేపు మ్యారేజ్ ని అనేది సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతా ఉంటది. మాట్లాడమ్మా, పంపించండి నంబర్, మాట్లాడు. తర్వాత ఎవరు చెప్పండి? నెక్స్ట్ ఎవరమ్మా? ఏమైంది? మీ ఆరోగ్యం బాగైందా? ఇప్పుడు అంత ఏం సమస్య ఏం లేదుగా, అంత హ్యాపీగా నడుస్తుందా? సరే సరే అయితే. మొన్న పెట్టినవి ఓకే కాలేదు. ఓకే. గోశాలకు డబ్బులు పంపించారా? మ్హూ. సరే అయితే. సరే అయితే మనకి మీకు లండన్ వెళ్ళాలి అంటే లండన్ ఎవరు కూడా ఏంటంటే మనకి ప్రతి నెల గోశాలకి గడ్డి కొనాలి. అది మనసులో పెట్టుకోండి. సర్వీస్ అంటే ఏదైనా కూడా ఉచితం అంటే బాగుండదేమో, ఆలోచించండి. ఎందుకంటే గోవులు కూడా మనం 3 పూట్ల తింటాము, గోవులు కొంత తినాలి కాబట్టి ఎవరైతే నా దగ్గర సహాయం తీసుకుంటారో, అది వివాహం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, కోడింగ్ సాఫ్ట్వేర్ మీద కోడింగ్ క్లాసెస్ కావచ్చు, వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే మానవతా ధర్మంగా మనం యాదవులం కాబట్టి యదువంశం అనేది మన యదువంశము. సో కొంత గోవులకి సహాయం చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో మీకు అందరికీ చెప్తున్నాను. అది మీరు తెలుసుకొని చేయండి. సరే. మీకు ఒక నంబర్ పెడుతున్నాను, మాట్లాడమ్మా ఈ అమ్మాయి తోటి, వీళ్ళ నాన్నతోటి. విజయవాడ.
సరేనా? మాట్లాడి చెప్పమ్మా ఏ విషయం అంటే. మాట్లాడమ్మా. సరే అయితే మరి మీకు చల్లా పద్మావతి మీకు కూడా నంబర్ ఇచ్చాను, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అయినా చెప్పండి నాకు, తెనాలి మీకు పెట్టిన నంబరు. సరేనమ్మా. సరే అయితే క్లోజ్ చేద్దామా మరి. మొన్న సండే పెట్టలేదు మీటింగ్, అందుకని ఈరోజు ఒక రోజు ప్రతి సండే కలవాలి. అయితే కొంతమంది ఈ రికార్డులో, ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలా మంది నన్ను అడిగింది ఏంటి అంటే, ఈ క్లారిఫికేషన్ లో నేనేం చెప్పాలి అంటే, ఆ ప్రొఫైల్స్ పెట్టని ఇస్తే బాగుంటది అంటే దానికి నేను వివరణ ఇస్తున్నాను. ఎందుకు ప్రొఫైల్స్ వద్దు అంటే, మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రొఫైల్స్ పెట్టించాను నేను. మొదటి నుంచి స్టార్ట్ అయింది అదే. కాకపోతే సంస్థ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా నేను ప్రతి సండే కలిసేవాళ్ళని అందరితో కలిసి. నాకు అది అలా ఇష్టం, అందరితో మాట్లాడాలి, కూర్చొని డిస్కస్ చేయాలి. వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే ఒక బ్రదర్గా, ఒక 30 years చేసే అంటే ఆర్మీలో ఒక అనుభవం ఉంది, సొసైటీలో ఆ, మనకి ఎలా రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే ఒక ఒక అది మనకి చెప్పాలి అనే ఒక భావనతోటి ప్రతి ఆదివారం నేను కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి. కలిసిన తర్వాత తెలుసుకోవాలి వివాహాలు ఎందుకు లేట్ అవుతాయి, కారణం ఏంటి, ఎన్ని కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాలు నేను ఎతికాను, అవన్నీ లిస్ట్ రాశాను నేను. ఆ లిస్ట్ లో మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికలో క్లిక్ చేయండి, అక్కడ అన్ని ఆ కారణాలన్నీ రాసి ఉంటాను. నేను చెప్పున్నాను అందులో. మీకు ఏదన్నా 75% జ్యోతిష్యం సమస్య ఉందని నాకు అర్థమైంది. పోతే మిగతా 25%లో అధిక ఆశ, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ హైట్ కావాలి, అమ్మాయి అబ్బాయి బ్యాంక్ ఉద్యోగమే కావాలి, అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, అబ్బాయి సాఫ్ట్వేరే కావాలి, ఇంత హైట్ కావాలి, మాకు 5'9" కావాలి, 5'11" కావాలి, పోతే మంచి ఆస్తి కావాలి, వెనక ఉద్యోగం ఉండాలి, కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి, మంచి శాలరీ కావాలి, అమ్మాయి కూడా ఉద్యోగమే చేయాలి, లేకపోతే కుదరదు. ఈ కొంతమంది అమ్మాయికి అసలు వంట రావటం లేదు, అమ్మాయి లావుగా ఉంది, ఈ రకంగా ఎక్కువ కారణాలు, అమ్మాయికి చాలా పొట్టిగా ఉంది, రకరకాల కారణాలు చెప్పేసి అబ్బాయికి 30,000 జీతం వస్తుందండి, అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, పనికిరా ఆ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తున్నాయి, ఏం చేస్తారు, ఈ రకంగా చెప్పేసి మ్యాచ్లన్నీ కూడా జ్యోతిష్యం ఏమో 75% మీ వివాహాలను ఆపుతా ఉంది. 25% మ్యాచ్లన్నీ కూడా జ్యోతిష్యం మీదనే, ఆ జ్యోతిష్యంగా ఈ చెప్పిన కారణాల మీద పోతా ఉంది. అందుకని నేను సపరేట్గా మనకి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం నిన్న సోమవారం క్లాస్ జరిగింది. మళ్ళీ ప్రతి సోమవారం ఏదో ఒక టాపిక్ మీద, నిన్న సోమవారం నేను తిథులు అంటే పంచాంగం. పంచాంగం అంటే 5 అంగాలు: తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగం, ఈ 5 గురించి చెప్పాను. ఈ వివాహాలకి చాలా ఎక్కువ చూస్తారు. అవన్నీ మీకు కూడా తెలిసి ఉంటే రేపు మీరు ఎవరైనా జ్యోతిష్యం అనే ఒకరు ఎవరైనా చెప్తా ఉంటే అట్లీస్ట్ అడగగలరు, మీరు క్వశ్చన్ చేయగలరు. ఆ క్వశ్చన్లో ఏమొస్తుంది అంటే, మీరు అడిగితే అతనికి డౌట్ వస్తుంది, వీళ్ళకి జ్యోతిష్యం వచ్చు తెలుసు అంటే మీరు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర ప్రతి వారంలో జ్యోతిష్య క్లాస్ నడిచినప్పుడు ఎంతో కొంత నేర్చుకుంటారు. అది నా ఆ, ఆశ, నేర్చుకోవాలి. మీరు రేపు సమాజంలో క్వశ్చన్ చేయాలి, జ్యోతిష్యం అనే ఈ పోరాటంలో మీరు కూడా భాగస్థులై పోరాటం చేయాలి. వివాహాన్ని ఇలా జ్యోతిష్యం ఆపేస్తే చాలా కష్టము. రాబోయే కాలంలో చిన్న చిన్నగా అయినా మార్పు వస్తుంది అని నేను ఆలోచించి ఈ జ్యోతిష్య ప్లాట్ఫామ్ పెట్టాను, మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక సపోర్ట్ చేస్తూ. రెండోది, ఆ ప్రొఫైల్స్ పెట్టడం అంటే దాంట్లో బిజినెస్ అనేది జరగకూడదు. అది నేను ప్రతి ఆదివారం కూర్చొని మీకు కావలసిన మ్యాచ్ నేను ఇస్తూ మీ తలుపు తట్టుతున్నాను. ప్రతి మందికి నేను రాజమండ్రి అయినా, విశాఖపట్నం అయినా, కాకినాడ అయినా, విజయవాడ అయినా, ఎక్కడికెక్కడికో నేను పర్సనల్గా వెళ్ళి తలుపులు తట్టి, ఇదిగో మీకు మ్యాచ్లు ఉన్నాయండి, మీ ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చింది,
మీకు మీకు ప్రొఫైల్ వచ్చింది కాబట్టి మీ ప్రొఫైల్కి తగ్గట్టుగా మ్యాచ్ నేను ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇది వాట్సాప్ గ్రూపు, మన పరిచయ వేదిక అంటే వాట్సాప్ గ్రూపు. ఇది ఆటోమేటిక్గా మీకు ప్రొఫైల్స్ అన్ని చూపించదు. వెనక ఉన్న ప్రొఫైల్స్, ఎన్నో ప్రొఫైల్స్ మీకు తెలియదు, ఎందుకంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు. వెనక ఏ 500, ఇప్పుడు నా దగ్గర ఏ 900 ప్రొఫైల్స్, 1000 ప్రొఫైల్స్ అవుతా ఉన్నాయి. ఇది లైఫ్లో నేను ఈ భూమి మీద బతికినంత కాలం ఈ సర్వీస్ చేయాలి, మా చాకిచర్ల గోశాలకు సహాయం చేపించాలి మీ చేత. అంటే వివాహం అయినా, ఒక జ్యోతిష్యం అయినా, ఒక కోడింగ్ క్లాస్ అయినా, ఏ సర్వీస్ అయినా దాంట్లో వాళ్ళకి గోశాలకు సహాయం చేయించాలి. అలాంటప్పుడు మీరు ఈరోజు జాయిన్ అయ్యారు అంటే వెనకున్న ప్రొఫైల్స్ మీకు తెలియదు కదా. అదే మీరు సండే మీటింగ్కి వస్తే మీకు ఎలా కావాలి అంటే ఆ మ్యాచ్ నేను ఇస్తాను. నా దగ్గర ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నాయి, చాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మిమ్మల్ని ఇప్పుడు జాయిన్ చేస్తే కొత్తగా జాయిన్ అవుతారు, ఏమొస్తుంది మీకు ఇప్పుడు ఏదన్నా ఒకటి అరా ప్రొఫైల్స్ వస్తే అవి చూస్తారు. కానీ వెనక ప్రొఫైల్స్ ఎవరిస్తారు? నాతో మాట్లాడితేనే కదా మీకు ఆ ప్రొఫైల్స్ దొరికేది. సో అందుకని నేను ఇవన్నీ ఆలోచించి నేను మీతోటి ప్రతి సండే కలవాలి. ఒక మీటింగ్ అనేది మీ మధ్యన, ఒకవేళ సండే రాకపోయినా కూడా మండే నుంచి సాటర్డే దాకా ఎవరో ఒకరు నాకు ఫోన్ చేస్తానే ఉంటారు. సార్ ఇదిగోండి మా పాప ఉందండి, బాబు ఉన్నారండి, చూడండి అంటే నేను వాళ్ళకి నేను మీరు సండే రాలేదు, రాకపోతే నేను చెయ్యను అని ఏమి ఉండదు. వాళ్ళకి సండే రాకపోయినా మండే టు సాటర్డే నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి వివాహాలు ఇస్తానే ఉంటాను నేను, చూసుకోండి అని చెప్పేసి. వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తాను. అలా ఫీడ్బ్యాక్ ఇస్తే నాకేం తెలుసుద్ది అంటే వీళ్ళల్లో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే ఒక ఐడియా నాకు వస్తుంది, నేను గైడ్ చేస్తాను. గైడ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే మన ఇద్దరం జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. నేను ఒక వేలో, ఒక పద్ధతిలో మీకు చెప్తున్నాను, మీరు తప్పుదోవన పోతున్నారు, రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, వివాహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రకంగా జ్యోతిష్యం పట్టుకొని తిరిగితే వివాహాలు కావని నేను చెప్తున్నాను. మీరు ఎండరు అన్నమాట. రేపు మన ఇద్దరం ప్రయాణం చేసేటప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు కరెక్టో ఎవరు కరెక్ట్ కాదో అని మన జీవితంలో తెలుసుకుంటాం. ఓకే, ప్రయాణం చేద్దాం. నేను లైఫ్ లాంగ్ ఉంటాను కదా జీవితంలో భూమి మీద. నాకు మా అమ్మ అంటే కోపం వస్తుందేమో, అందరికీ అమ్మ అనంతకోటి బ్రహ్మాండ నాయకి, ఆమె నన్ను ఈ భూమి మీద ఎన్నో రోజులు పెట్టుద్ది. అన్ని రోజులు నేను ప్రతి ఆదివారం మీతో కలవాల్సిందే. సోమవారం జ్యోతిష్యం క్లాసులో కలుస్తాను, శుక్రశని ఆదివారం కోడింగ్ క్లాసులు ఉంటాయి కదా. సో మీరు ఇలా ప్రయాణం చేసేటప్పుడు మీరు చూసిన జ్యోతిష్యం మీద పిల్లల్ని ఆపినప్పుడు మన ఇద్దరం కలుద్దాం. నడుస్తూ ఉంటుంది జీవితం. ఏ రోజు మీరు కరెక్ట్గా ఆ వివాహాలు జ్యోతిష్యాల మీద పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు, చెయ్యరు, ఎంత దూరం తీసుకెళ్తారు చూద్దాం ప్రయాణం. అందుకని చెప్పేసి నన్ను ఎవరైనా అడిగితే ఇందులో ప్రొఫైల్ పెట్టనివ్వండి అంటే, ప్రొఫైల్ పెడితే బిజినెస్, ఆ బిజినెస్ అనేది ఉండకూడదు. వివాహం అంటే ఎవరైనా కూడా మేము మ్యాచ్ మీకు చూస్తాము అంటే వాళ్ళు మీ దగ్గర 1%, 2% అడగకూడదు. మీరు ఇచ్చింది తీసుకోవాలి. మీరు వాళ్ళకి న్యాయంగా సెటిల్ చేయండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. అది పెళ్ళిళ్ళ పేరయ్యని పాతకాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ రావాలి. అంతేగాని మీరు నాకు 1% ఇస్తేనే మీకు పెళ్లి చూస్తాను, ఆ మ్యాచ్ నా దగ్గర పెట్టుకో ఉన్నాను, 2% ఇస్తేనే చూస్తాను అంటే మీరు దానికి ఛాలెంజ్గా వెళ్ళి మ్యాచ్ ఎత్తుక్కోవాలి. మీరు నా దగ్గరికి రండి, నేను నీకు మ్యాచ్లు మీకు సెటిల్ చేయటం అంటే అది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. మీరు ఎన్ని పట్టుకొని తిరిగితే నన్ను అడిగారు అనుకో, సార్ మీరు ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు సెటిల్ చేశారు, నేనేం సెటిల్ చేస్తాను? మీకు కోరికలు ఎక్కువ, ఆశలు ఎక్కువ, జ్యోతిష్యం ఉంది, ఏం పెళ్ళిళ్ళు చేస్తారు? మీరు ఒక కరెక్ట్గా ఇవన్నీ పట్టించుకోకుండా న్యాయంగా వివాహం అనే ఒక ఒక పద్ధతి, ఈ సంప్రదాయాన్ని మీరు గౌరవించి పోతే మీ ఆశలకి హద్దు లేదు. నన్ను అడుగుతారు మళ్ళీ, సార్ మాకేమన్నా సెటిల్ అయినాయి అంటే, సెటిల్ అయినాయి నేను పోరాడుతూనే ఉంటాను, మీకు కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను, చెప్తున్నాను. జ్యోతిష్యం వాళ్ళని చాలా మందిని వదిలించాలని చూస్తున్నా కానీ వాళ్ళు వదలరే. మరి మ్యారేజ్ నేను ఎట్లా సెటిల్ చేస్తాను? నా చేతుల్లో ఉందా? మీకు జ్యోతిష్యం పిచ్చి ఉంది, ఆస్తి పిచ్చి ఉంది, కట్నం పిచ్చి ఉంది, ఎంత ఇస్తారు అనేది ఎతుకుతా ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఆ అబ్బాయికి ఎంత వస్తుంది, ఎంత వెనక ఆస్తులు ఉన్నాయి, ఎంత వస్తుంది, ఇవన్నీ చూస్తే మీరు ఎక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు? మీలో పొరపాటు ఉంది, నాలో ఏం పొరపాటు లేదు. నేను మీకు కష్టపడతానే ఉన్నాను. ప్రతి ఆదివారం మీటింగ్ పెడుతున్నాను, సోమవారం నుంచి సాయంత్రం, శనివారం రాత్రి 10 గంటల దాకా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎవరికొకరికి మ్యాచ్ ఇస్తాను, కౌన్సిలింగ్ చేస్తాను, సహాయం చేస్తాను, చెప్తా ఉంటాను. మధ్యలో చెప్తాను గోశాలకు ఏదన్నా చేయండి అమ్మా, నా గోశాల ఉంది. ఆ? అది ఒక్కరి వల్ల, అది అడిగారు మీరు పెట్టారా సార్ ఆ గోశాల అంటే, నేను పెట్టలేదు తల్లి, నేను అది ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారము.
అది లక్షల్లో పని, 200 గోవులు ఉన్నాయి, లక్షల్లో పని మనం చేయగలం ఒక్కరిని. ఎవరో పెట్టారు మహానుభావులు, వాళ్ళకి మనం వేడి నీళ్ళకి చన్నీళ్ళకి కొంత సహాయం చేస్తే గోవులకి, గోమాతలకు బాగుంటది. అప్పుడు నెలకి 1,50,000 జీతాలు ఇవ్వాలి, గోవులకి ఎన్నో గడ్డి మోపులు కావాలి, ఎన్ని డబ్బులు కావాలి అంటే ఎవరో ఒక దాతలు ఇస్తారు. అదే నేను చాలాసార్లు నన్ను అడిగితే మీరు నేను పెట్టలేదమ్మా, వేరే వాళ్ళు పెట్టారు, నేను సహాయంగా కొంత ప్రతి నెల ఎంతో కొంత గడ్డి కొని నా సంతృప్తి కోసం మన సంస్థలో. ఎందుకంటే జీవితంలో మనకి కొన్ని కర్మదోషాలు ఉంటాయి మనిషికి. అది మీకు నేను మొన్న కర్మదోషాల్లో చెప్పాను. నేను ఏం చెప్పాను? ఆగామి కర్మలు, పోతే మొదటి కర్మలు ఏమంటారు వాటిని? ఎవరన్నా నా క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళు విన్నారా? ఆ కర్మలు ఏం కర్మలు అంటారు? సరే, అవన్నీ కర్మదోషాలు చెప్పాను. రాబోయే కర్మలు వాటికి పేర్లు ఉంటాయి. ఓకే, ఆగామి కర్మలు. సరే, కర్మదోషాల్లో 3 కర్మదోషాల గురించి చెప్పాను నేను. ఆ కర్మదోషాల్లో మనిషికి ఏమవుద్ది అంటే, మనం చేసుకున్న పాపపుణ్యాలని ఈ జన్మలో అంటే మనం మొయ్యాలి. అది మనం తప్పదు. అది వెనక మన తల్లిదండ్రులు చేశారా, మన పురాకృత పుణ్యం. పురాకృత పుణ్యం అంటారు. పాత మన పెద్దలు చేసినవి కానీ, మన తల్లిదండ్రులు చేసినవి కానీ, మనం చేసుకున్నవి కానీ, వాటన్నిటిని కూడా మనం ఈ జన్మలో కొంత కొంత మొయ్యాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే, ఈ దాన ధర్మాలు చేసుకుంటా ఉంటే, ఈ గోదానాలని, భూదానాలు ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే భూములు ఇవ్వాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే గోవులకి ఏదన్నా సహాయం చేయటం, ఏ పేద విద్యార్థులకి ఏదన్నా చేయటం, వృద్ధాప్యంలో ఉన్నారు ఎవరైనా అలాంటివి చేయటం, అనాథులకి ఏదన్నా ఇలాంటివి చిన్న చిన్న వాటి వల్ల కొంచెం మనం చేసే కర్మదోషాలు తొలుగుతాయి అన్నమాట. సో వివాహాలు కాబట్టి నేను జనరల్గా ఏంటంటే మన సంస్థలో ఏళ్ళ చేత గోశాలకి కొంత సహాయం చేపిద్దాం అనే ఉద్దేశంతో నేను ఒక మోడల్ డిజైన్ చేశాను. ఏంటంటే ఒక్కరు ఉంటే, ఒక్క మ్యాచ్ అంటే వాళ్ళు ఒక్క 5,000 గోశాలకి డొనేట్ చేయండి. అది ఒక్కసారి ఇవ్వలేకపోతే 2 సార్లు అయినా ఇవ్వండి. ఇస్తే గోశాలకి మేము గడ్డి కొంటాము. ఆ తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ గోశాలకి కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళు ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇస్తారు అనే ఉద్దేశంతో చెప్పాను నేను. ఒక మోడల్ అంటే ఇట్లా చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో. సరే అయితే, ఇంకా అడిగారు, నన్ను అడిగిన దానికి నేను చెప్పాను. ఏం చెప్పాను అంటే, మనము ఈ పరిచయ వేదికలో ప్రొఫైల్స్ పెట్టి దానికని పెడితే మీకు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, ఆ ప్రొఫైల్ని వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ అనే దానికన్నా కూడా నేనే కూర్చొని ప్రతి ఆదివారం మీకు మ్యాచ్లు ఇస్తాను. తర్వాత వచ్చేసి మిమ్మల్ని కొత్తగా జాయిన్ చేస్తే మీకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొఫైల్స్ మీకు కనిపిస్తాయి. కానీ పాతవి మీకు తెలియదు. ఎన్నో వందల ప్రొఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. అది మీరు నాతో కనెక్ట్ అయితే మీకు నేను చెప్తాను, ఎన్నో మ్యాచ్లు ఇస్తాను, ఆప్షన్స్ ఇస్తాను. రెండోది, ఇంకొకటి కూడా ఏంటి అంటే, చాలా మంది నన్ను అడుగుతారు, సార్ మీరు ప్రొఫైల్ మాకు నంబర్ ఇస్తారు కానీ ప్రొఫైల్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, చెప్పేది బాగా అర్థం చేసుకోండి. నేను ఎవరిని ప్రొఫైల్ షేర్ చేయడానికి, మీకు పంపించడానికి? నా దగ్గరికి వచ్చింది, అది నా దగ్గర లాక్, నా దగ్గర ఉండిపోద్ది ఆ ప్రొఫైల్. నాకు ఒక అమ్మాయి ప్రొఫైల్ మీకు ఇవ్వాలి, ఒక అబ్బాయి ప్రొఫైల్ ఇవ్వాలి అంటే నాకేం అధికారం ఉంది? నంబర్ ఇచ్చాను అనుకోండి, మీరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని మీరిద్దరు ఇష్టపడితే ప్రొఫైల్ పెట్టుకుంటారు. ఇంకో కారణం ఏంటంటే, నేను ప్రొఫైల్ ఇవ్వకపోవడానికి, ఇప్పుడు మీకు బయోడాటా ఫొటోస్ ఇస్తే అవి చూసి, ఫోటో చూసి వద్దనుకొని మీరు మ్యాచ్ని ఫోటోల్లోనే నిర్ణయం ఇచ్చేస్తారు. అంటే మీకు ఫోటోలోనే ఈ మ్యాచ్ మనకు సెట్ కాదు అనేసి నేను, మీకు తెలుసా కెమెరాలు, ఈరోజు వచ్చే కెమెరాల్లో ఏమి ఫోటోలు ఎంత బాగా వస్తాయో. కొంతమంది ఫోటోజెనిక్ ఫేస్ అంటారు. ఫోటోజెనిక్ ఫేస్ అంటే కెమెరాకి బాగుండరు, బయట బాగుంటారు. కొంతమంది కెమెరాలో చాలా బాగుంటారు, బయట చూస్తే డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని నేనేం చెప్పాను అంటే, ఫొటోస్ అనేది ఒక దాన్ని చూసి మీరు డెసిషన్ తీసుకోమాకండి, నిర్ణయం తీసుకోమాకండి. కాబట్టి ఫొటోస్ ఇస్తే మీకు ఆ ఫొటోస్ చూసి వద్దంటారు. అదే నంబర్ ఇస్తే మీరు మాట్లాడతారు. అట్లీస్ట్ ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకొక ఏరియాలో ఉన్న వాళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి. మన పలానా ఏరియాలో నేను వాసు యాదవ్ ఉన్నాడు, పలానా ఏరియాలో ఆ విశాఖపట్నంలో పలాని గణేష్ యాదవ్ ఉన్నాడు, పోతే తిరుపతిలో పలాని సుబ్బయ్య యాదవ్ ఉన్నాడు, ఇలా పరిచయాలు. ఆ ఫోన్ చేసి వెళ్తే, అదే కానీ ఫోటో ఇచ్చానంటే మీరు ఆ ఫోటో చూసి అసలు కాలే చేయరు. ఇప్పుడు ఫోటో లేదు కాబట్టి మీరు ఫోన్ చేయాలి, తప్పనిసరి మీరు ఫోన్ చేసుకొని వెళ్ళాలి. వెళ్తే
వివాహము ఎస్ ఆర్ నో అది వదిలేయండి ఫస్ట్, ఆ తర్వాత విషయం. ఎస్ ఆర్ నో జరుగుద్ది, వాళ్ళు ఇష్టపడతారు, ఎవరైనా వద్దనొచ్చు, అటు సైడ్ నుంచి వద్దనొచ్చు, అబ్బాయి సైడ్ నుంచి వద్దనొచ్చు, అమ్మాయి సైడ్ నుంచి వద్దను. దాని గురించి మీరు వదిలేసేయండి. అట్లీస్ట్ మీరు ఒకరినొకరితో మాట్లాడుకుంటారు. మాట్లాడినప్పుడు ఏమవుద్ది అంటే పరిచయాలు పెరుగుతాయి, ఒకరికొకరు సహాయం చేసుకోగలరు. పలానా ఏరియాలో తిరుపతిలో పలాని వాసు యాదవ్ ఉన్నాడు, ఒంగోలులో పలాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, విశాఖపట్నంలో రమేష్ యాదవ్ ఉన్నాడు, రాజమండ్రిలో కిషోర్ యాదవ్ ఇలా ఒకరికొకరు పరిచయాలు. ఎక్కడికి రాజమండ్రిలో కిషోర్ యాదవ్, ఎక్కడన్నా తిరుపతిలో ఉన్న శ్రీనివాస్ యాదవ్. సో ఇలా యాదవులందరూ మీకు ఒకరికొకరు తెలుసుకొని పరిచయాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో డిజైన్ చేసిన నా వాసు యాదవ్ వివాహ పరిచయ వేదిక. దీన్ని కొత్తగా డిజైన్ చేయాలి, పాత పద్ధతిలో కాకుండా. నేనే మధ్యలో ఉండాలి, ప్రతి ఆదివారం మాట్లాడాలి, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి సహాయం చేయాలి. ఇలా సహాయం చేసే మనస్సుని పెంచాలి, ఒకరికొకరు సహాయం చేసే మనస్సుని పెంచాలి. మీకు తెలుసో తెలీదో, పాత రోజుల్లో ఒక వివాహం జరగాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న అందరూ సభ్యులు కలిసి వివాహాలకి మ్యాచ్లు ఎతికేవాళ్ళు. చిన్న అన్నని, పెదనాన్నని, మామయ్య అని, చిన్న మామయ్య, పెద్ద మామయ్య, పెద్దమ్మ, పిన్నమ్మ, అత్త, మేనత్త, వీళ్ళు అట్లా ఎంతో మంది కుటుంబాలు కలిసి వివాహాలకు ఈ రోజుల్లో ఎవరికి వారే ఏమన్నా తెలియదు, జాయింట్ ఫ్యామిలీస్ పోయాయి, చిన్న చిన్న ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీలు అయ్యాయి. ఎవరి ఎవరి అంటే ఈత వాళ్ళు ఈదాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మధ్యలో ఈ మ్యారేజ్ బ్యూరోలు దూరే, వీళ్ళు బిజినెస్ తప్పితే వీళ్ళకి న్యాయం లేదు. మాకు 1% 2% కావాలంటారే కానీ నిజంగా వాళ్ళకి సహాయం చేసింది ఏం ఉండదు. అర్థమవుతుందయ్యా, ఇబ్బంది పెట్టడం. వీళ్ళ ముసుగులో ఎవరో కేటుగాళ్ళు వచ్చేసి 1000 రూపాయలు 2000 రూపాయలు ఎత్తకపోవడమే కానీ వీళ్ళకి సహాయం చేసేది ఏమి ఉండదు. అలాంటప్పుడు అలా సిచ్యువేషన్లో ఈ సంస్థ అందుకే నేను స్టార్ట్ చేశాను. ఇది ప్రతి మనిషికి సహాయం జరగాలి ఇందులో. అది ఎవరు నాతో టచ్లో ఉంటే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేశాను. మీరు యాదవులు అని తెలుసు, మీరు సండే రారు, మీకు సండే రావడం కష్టం, మండే నుంచి శనివారం నాతో మాట్లాడరు. ఒక్కోసారి నేనే తలుపు తట్టుతాను ఒక్కోసారి, ఎందుకంటే అసలు మీ అదృష్టమో ఏమో, ఎందుకంటే నా మీద బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, గోశాల గడ్డి అనేది ఒక్కొక్క టైంలో బలి క్రిటికల్గా ఉంటుంది. ఆ టైంలో నేను కొంచెం టైం ఆ, ఇవ్వలేకపోవచ్చు, ఇంకేదన్నా కారణాల వల్ల. అయినా కూడా చాలా వరకు నేను పర్సనల్గా ఫోన్ చేసి వెళ్తా ఉంటాను. అమ్మా ఇట్లా పరిచయ వేదిక ఉంది, వాసు యాదవ్ ఒంగోలు నుంచి మాట్లాడుతూ ఉన్నాను, మీ ప్రొఫైల్ నా దగ్గర ఉందని కొంతమందిని అడుగుతారు. మీకు ఎట్ట వచ్చింది ఆ ప్రొఫైల్? అమ్మ మీకు సహాయం జరగడం ముఖ్యమా, ప్రొఫైల్ ఇవ్వడానికి ఎట్టొచ్చింది? మీరు ఎవరికో ఒకరికి ఇచ్చారు కదా, మీరు ఎవరికో ఇచ్చారు, మీరు ఎవరికో ఇచ్చిన ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చింది, ఇక్కడ మీకు సహాయం జరుగుతుంది అంటే, సార్ మా నంబర్ మీకు ఎట్టొచ్చింది? మీకు సహాయం కావాలా? మీరు తెలుగు మ్యాట్రిమోనియల్లో పెట్టుంటారు, షాదీ.com లో పెట్టుంటారు, వాళ్ళందరూ అమ్ముకుంటారు, మీకు తెలుసా తెలీదా? ఆ? 3000 ఇస్తే 20 నంబర్లు తీసుకుంటారు, ఇస్తారు. ఇవన్నీ మీకు ఒక అతను, నేను చెప్తున్నాను, వాసు యాదవ్ ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాను, 30 years దేశం కోసం చేసిన ఒక ఒక టెక్నికల్ ఇంజనీర్ మీకు ఫోన్ చేసి నేను తలుపు తట్టి, అమ్మ నేనంటే, మీకు మా నంబర్ ఎవరు ఇచ్చారండి? అమ్మ మీ నంబరు ఎవరికో మీరు ఇచ్చారు, అది మా దగ్గరకు వచ్చింది, మీకు సహాయం చేయడానికే కదా మేము తలుపు తట్టి. కష్టంగా ఉంటే ఆ నంబర్ బ్లాక్ చేసుకోండి, బ్లాక్ చేసేసేయండి. మీకు సహాయం వద్దు అంటే బ్లాక్ చేసేయండి అమ్మా, మీకు తలుపు తట్టి సహాయం ఇస్తున్నాను నేను అని చెప్తా ఉంటే, సార్ మా ప్రొఫైల్ మీ దగ్గర ఎవరో అంత వందలో, నేను ఎక్కువగా 100లో ఇది 2% చూశాను, ఒక్కరిద్దరు అట్లా అంటారు. అందరూ చాలా వరకు కూడా ఎక్కువ మంది నాతో పాజిటివ్ గానే మాట్లాడారు. ఎవరో ఒకరిద్దరు కొంచెం మెట్టగా మాట్లాడతారు, మెట్టగా మాటలు బాగుండవు. ఆ, అప్పుడు నేను చెప్తాను, ఏంటి అంటే, మీరు ఎవరికో నంబర్ ఇచ్చారు, ప్రొఫైల్ పంపించారు, అది తిరిగి తిరిగి యాదవ్ గ్రూపుల్లో తిరుగుతూ ఉంది. ఎన్నో యాదవ్ గ్రూపులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ గ్రూపుల్లో నుంచి నా గ్రూపులోకి కూడా వచ్చింది. వచ్చినప్పుడు మీకు సహాయం చేయాలని నేను ఫోన్ చేసినప్పుడు, మీరు రియల్గా మ్యారేజ్ చూస్తూ ఉంటే నాతోటి డిస్కస్ చేయండి, మీకు మీకు సహాయం చేస్తాం. ఇక్కడ చేయటానికే పెట్టాము, ఇక్కడ ఈ సంస్థ పెట్టింది మీకు సహాయం చేయాలని. కాకపోతే కొంచెం గోశాలకు చేయమన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, నేను చాలా మందిని చూశాను నేను. అప్పటిదాకా మాట్లాడుతూ ఉంటారు, బాగా అంతా వివరాలు అడుగుతూ ఉంటారు, మ్యాచ్లు ఇవ్వండి సార్ అంటారు. గోశాల అంటే ఆ అని కొంచెం మూలుగు స్టార్ట్ అవుద్ది అనమాట. సో అవన్నీ కొంచెం చూసుకోండి. సరే, మళ్ళీ ఆదివారం కలుద్దాము. మళ్ళీ ఆదివారం అంటే ఈ మధ్యలో శుక్ర శని ఆదివారం క్లాసులు వస్తాయి, కోడింగ్ క్లాసులు. ఇంకెవరన్నా ఏమ్మా, వీళ్ళందరికి ఇచ్చాను. ఈ గమిడి జ్యోతి అయిందమ్మా మీకు? నిన్న నేను మ్యాచ్ ఇచ్చాను, ఏమన్నా అయిందా, వర్కౌట్ అవుతుందా?
ఏమ్మా? పెట్టలేదా? ఒక్క నిమిషం ఉండు. గోశాలకు పంపించారా డబ్బులు? గోశాలకు పంపించలేదా? సరే చూసి పంపిస్తానులే అయితే. చెప్పమ్మా. రాజ్యలక్ష్మి వచ్చిందా చెప్పు. నీ ఎంతవరకు వచ్చిందమ్మా? ఏమైనా అవుతుందా లేదా? పొరపాటు 98 వాళ్ళు పెట్టానా? ఆహాహా. ఓకే. సరే సరే అయితే ఓకే, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఆ, మనకి మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మై 94 అంటే 90 ఆ ఏరియాలో కావాలి. 90 ఆ ఏరియాలో. 90 కావాలి. 91 అయినా ఓకే. 91 అయినా ఓకే. 91 అంటే ఈ అబ్బాయి ఎప్పుడు 98లో. 93 దాకా ఓకే కదమ్మా? సరే సరే అయితే. అదేలమ్మా, అర్థమైంది నాకు. నిన్న జ్యోతిష్యం క్లాస్లో కొన్ని విషయాలు చెప్పాను. ముఖ్యంగా పంచాంగం మీద చాలా ఫోకస్ చేశాను. ఎందుకంటే మీకు వివాహ జ్యోతిష్యంలో పంచాంగం అనేది చాలా మంది తప్పులు చెప్తా ఉంటారు. పంచ అంగాలు. పంచ అంటే 5, అంగము అంటే భాగాలు, 5 భాగాలు. ఏంటివి అంటే నక్షత్రము, వారము, తిథి, కరణము, యోగము. ఇవన్నీ చెప్పాను. ఈ 5 కూడా పంచాంగాలు అంటే 5 భాగాలు. ఇవి సమయమే. తిథి అంటే ఇంత సమయాన్ని తిథి అంటారు. ఇంత సమయం తర్వాత తిథి మారుద్ది. కరణం వచ్చి తిథిలో సగభాగం. ఓకే. పోతే ఒక నక్షత్రం ఇంత సమయంలో నక్షత్ర సమయం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక నక్షత్రం వస్తుంది. తిథి అంటే ఇంత సమయంలో తిథి ఉంటుంది. మొత్తం మనం 15 తిథుల గురించి చెప్పాను. పాడ్యమి నుంచి విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, పోతే సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య. శుక్లపక్షము, బహుళపక్షము ఇట్లా చెప్పాను. ఇది మీరు మనసులో పెట్టుకోండి. మీరు జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు నా దగ్గర తిథులు కరెక్ట్ గా వివాహం, ఎందుకంటే మనకి జ్యోతిష్యంలో నాకు అమెరికాలో పోవడానికి ఛాన్స్ వస్తుందా, ఇవన్నీ బిజినెస్ ఎప్పుడు పెట్టుకోవచ్చు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు వివాహం ముఖ్యం. అయితే అడిగితే నేను చెప్తాను మీకు ఎప్పుడు ఎప్పుడు వెళ్తారు. గోచారాన్ని బట్టి గ్రహ మీ జాతకంలో కొన్ని భావాలు ఉంటాయి. ముఖ్యంగా 12వ భావం ఎక్కువ అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే 12వ భావం చూస్తారు. 4వ భావం అంటే గృహం అది చూస్తారు. ఉన్నాయి అట్లా 9వ భావం, ఇట్లా కొన్ని భావాలు ఉన్నాయి బిజినెస్ కి అట్లా. ఓకే. అది మేము గోచారాన్ని బట్టి చెప్పొచ్చు. ఫలానా టైంలో మీరు వెళ్తారు, వివాహం ఎప్పుడు అవుద్దో ప్రిడిక్షన్ చేయొచ్చు. మీకు పలానా కృష్ణమూర్తి పద్ధతులు అయితే ఇంకా ఎక్కువ ప్రిడిక్షన్ జరుగుద్ది. కరెక్ట్ అక్యురేట్ గా జరుగుద్ది కృష్ణమూర్తి పద్ధతులు అయితే. వేదికలో కొంచెం ఏంటంటే వేదిక అసలు నాకు తెలిసినంత వరకు డొల్ల అది. కరెక్ట్ అంటే చాలా ఆ, దానికి తతంగాలు ఉంటాయి. కృష్ణమూర్తులు అయితే చాలా ఈజీగా ఉంటది. కాకపోతే కృష్ణమూర్తి పద్ధతికి వచ్చి టైం అనేది మీరు కరెక్ట్ గా ఇవ్వగలగాలి. ఏమాత్రం టైం ల్యాప్స్ చేశారు, తప్పిచ్చారు అంటే కుదరదు. తప్పులు వస్తాయి అన్నమాట. సో అవన్నీ మీకు నేను చెప్పున్నాను కాబట్టి మీరు నా దగ్గర పంచాంగము ప్రతి వారంలో జ్యోతిష్యం మీద ఏదో ఒక టాపిక్ పెడతానే ఉంటారు. మీరు ఇవన్నీ నేను క్లాసుకు రాకపోయినా వీడియో పెట్టినప్పుడు చూసి నేర్చుకోండి. చాలా విషయాలు చెప్తా వచ్చాను నేను. రాసుల గురించి చెప్పాను, లగ్నాల గురించి చెప్పాను, భావాల గురించి చెప్పాను, గ్రహ కారకత్వాలు చెప్పాను, ఏ గ్రహం ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పాను. పోతే వివాహానికి ఏ ఏ గ్రహాలు చూస్తారు చెప్పాను. పోతే ఏ భావాలు చూస్తారు, దోషాల గురించి చాలా డిస్కషన్ చేశాను. మీకు వివాహం అంటే వాళ్ళు ఎక్కడ మోసం చేస్తారని చెప్పాను. ఒక కారణం చేత వివాహం వద్దంటాడు. మీరు అడిగారు నన్ను ఆ మీకు జ్యోతిష్యంలో వాళ్ళు మమ్మల్ని ఈ వివాహం వద్దు అన్నారు అంటే అది కరెక్ట్ కాదు, అతనికి జ్యోతిష్యం వచ్చా రాదా అని మీరు ఎట్లా చెప్తారు అని నేను చెప్పాను.
ఒక కారణం చెప్పి ఆ వివాహం చెడగొట్టే వాళ్ళకి జ్యోతిష్యం రాదు అని నేను క్లియర్గా చెప్పాను. చెప్పానా చెప్పలేదా? చాలా మందికి చెప్పాను. అతను పండితుడైతే 4-5 కారణాలు, 5-6 కారణాలు చెప్పాలి వివాహం వద్దు అంటారు. కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకొని సమాజంలోకి మంచి చేయండి. ఎప్పుడూ కూడా సమాజానికి మంచి చేయాలి అనే ఒక మంచి మనస్సుతోటి 10 మందికి నేను సహాయం చేయాలి అనే ఒక భావనతోటి, ఇక్కడ నాకు ప్రొఫైలే దానం చేయరు కొంతమంది. వాళ్ళ దగ్గరికి ఎన్నో ప్రొఫైల్స్ వస్తాయి, ఇవ్వడానికి కష్టం. అలాంటి వాళ్ళు సరే గోశాల కంటే ఒక రూపాయి ఇవ్వాలంటే కష్టమే, ఎందుకంటే డబ్బులు అంటే వాళ్ళ జోబుల్లో నుంచి తీయాలి. సర్వీస్ మట్టికి ఉచితంగా కావాలి, కాదని నేను. కాకపోతే ప్రొఫైల్ కూడా ఇవ్వటం కష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రొఫైల్స్. సో సరే చూద్దాము, ఎవరెవరి వాళ్ళ విఘ్నత వాళ్ళ సంస్కారం వాళ్ళకే వదిలేస్తా ఉన్నాను. సరే అయితే నేను క్లోజ్ చేద్దాము తర్వాత. మళ్ళీ ఎప్పుడు ఈరోజు ఏ వారం? ఈరోజు మంగళవారమా? సో బుధవారం మళ్ళీ శుక్రవారం క్లాస్ ఉంటుంది కదా. ఈ లోపల మా రాజలక్ష్మి, నేను చార్ట్లు చూసి పంపిస్తాను. నేను చూస్తాను. చూసిన తర్వాత నిన్న ఆదివారం నేను కొంచెం బిజీ అయ్యాను, వేరే పని మీద వెళ్ళాను. మీర మీరందరూ ఎలా తిరుగుతున్నారో నేను కొంచెం తిరుగుతూ ఉన్నాను. మోస్ట్లీ అయిపోద్ది నాది కూడా, ఈ సంవత్సరంలో అయిపోద్ది అనుకుంటున్నాను, అక్టోబర్ ఆ ప్రాంతంలో. సో మీకు అందరికీ ఏం చెప్తున్నాను అంటే ప్రయత్నం చేయాలి. ఎక్కువ నేను చాలా చాలా మంది అంటారు జనరల్గా అన్న, నా విషయం క్లియర్గా చెప్తా ఉంటాను మీకు. నేను పెద్ద ఆశపడను. అది తెలియని వాళ్ళు ఏమన్నా బురద నా మీద ఏమన్నా చల్లితే చల్లొచ్చేమో కానీ, నేను వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే వాళ్ళు ఇచ్చి పుచ్చుకోవటాలు అమ్మాయికి ఇస్తారు. నేను క్లియర్గా మొదటి నుంచి నేను చెప్పింది, నా ఆలోచనే మీకు చెప్తా ఉంటాను. ఆ ఇచ్చేదేదో అమ్మాయికి ఇస్తారు. మీకు ఎక్కువ కావాలి అని మీకు ఉంటే ముందుగా విచారించుకోండి, నాకు ఇంత కావాలి. అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇవ్వలేరు, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, వాళ్ళు ఇవ్వలేరు, మీరు అనుకున్నది కాదు, అది దాని మీద వదులుకోవటం అనేది సభ్యత అనిపించదు, సంస్కారం కాదు అది. అవి ముందే తెలుసుకోండి, మీరు విచారించుకోండి. మాటల్లోనే వాళ్ళని అడగండి, సార్ మాకు ఇంత కావాలి. నేను చెప్పాను మొన్న ఒక ఆయన 2 మ్యాచ్లు వదులుకున్నాడు అని చెప్పాను, మీ ఖమ్మం సైడ్. ఆయనకి 25 లక్షలు క్యాష్ కావాలి ఇన్ హ్యాండ్. ఎందుకండి అంటే ఆ, నాకు చాలా ఘనంగా వివాహాలు చేయాలంటే, నేను అన్నాను అమ్మాయి డబ్బులు మీరు ఘనంగా వివాహాలు చేసేది ఏందండి, మీ దగ్గర మీరు సంపాదించి ఉంటారు కదా అంటే, ఆయన అన్నాడు లేదండి వాళ్ళు ఇస్తే మేము ఖర్చు పెడతాం, అది తప్పు అవుద్ది కదండి నేను చెప్పాను. సో ఏంటి అంటే ఇచ్చేది అమ్మాయికి ఇస్తారు ఏది ఇచ్చినా కానీ. కాబట్టి నేనేంటంటే నా ప్లాన్లో నేను కరెక్ట్గానే వెళ్తా ఉన్నాను. నేను ఈ సంవత్సరంలో అయిపోవాలి, అక్టోబర్ ఆ ప్రాంతంలో. ఎందుకంటే నేను పెద్దగా, నా దగ్గర పెద్ద కోరికలు లేవు కదా. అట్లాగే మీరు కూడా కోరికలు, అమ్మాయి అబ్బాయి ఫస్ట్ జీవితం 100 సంవత్సరాలు వాళ్ళు ట్రావెల్ చేయాలి జర్నీలో. వాళ్ళిద్దరు ఇష్టపడాలి, ఒకరొకరు నచ్చుకున్నారు వెనక మీరు తెలుసుకుంటారు కుటుంబం ఎలాంటిది, మంచి కుటుంబం. మీరు అన్ని తెలుసుకుంటారు కదా, సహజంగా తెలుసుకోండి. ఇచ్చిపుచ్చుకునేది ఏదో ముందు మాట్లాడుకోండి, తర్వాత ఓకే చేసుకోండి, ఇళ్ళకి వెళ్ళండి, వీడియో కాల్ చేసుకోండి, అన్ని మాట్లాడు, అలా చేస్తే ప్రాసెస్ కరెక్ట్గా వెళ్తుంది. లేదు అంటే చాలా మంది ఏంటంటే, మా అమ్మాయి మా అబ్బాయి వీడియో కాల్కి రాడండి, మా అమ్మాయి వీడియో కాల్కి రాదండి అంటే, నేరుగా ఇంటికి వెళ్ళి ఎంతసేపు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? ఒక అరగంట కూర్చుంటారు, అరగంటలో వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు, ఏం మాట్లాడతారు వాళ్ళు? కొంతమంది అయితే కొంచెం అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడానికి ఏదైనా అవకాశం ఇస్తారంటే, లేదండి అలా కుదరదండి అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సో ఇదేంటంటే జీవితం 100 సంవత్సరాల ప్రయాణం ఉంటుంది, వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి. అలా చాలా స్కోప్ ఇస్తే ఆ వివాహం త్వర త్వరగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని నేను చెప్తున్నాను. ఎవరైనా మీరు ఇక్కడ మాట్లాడటానికి ఏదైనా ఇష్టం లేకపోతే నాకు పర్సనల్గా ఫోన్ చేసి నన్ను అడగండి, నా సలహాలు తీసుకోండి. ఆ సలహాలు తీసుకొని వివాహాలని సెటిల్ చేయండి. అంతేగాని మాకు ఆస్తులు లేవన్నారండి ఒకరెవరో అన్నారు, దాన్ని పట్టుకొని మీరు అంతా లాక్కోమాకండి, 10 మందికి చెప్పమాకండి. మాకేమి లేదన్నారు, ఎందుకు లేదు? 1 కోటి రూపాయలు ఇంకే ఎవడంటాడు మాకేమి లేదంటానికి? వాడెవడు అంటానికి? వాడికి ఏముంది? అడగండి మీరు. ఎవడైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళని అడగండి, మీకెంత ఉందండి అని అడగండి. లేదు సభ్యత కాదు మనకెందుకులే వాడి కర్మ వదిలేయండి అంటే, కాకపోతే ఏంటంటే మీరు మానసికంగా బాధపడతారు తర్వాత. మమ్మల్ని అన్నారండి అప్పటికప్పుడే క్లియర్ చేస్తే, మీకేముందండి పెద్ద ఏమో ఆస్తులు లేవండి, మీకు ఎంత ఉన్నాయని అడగండి. ఆ? మీకన్నా ఎక్కువ ఉంటే సరే సంతోషం సార్ అండి, మీకు దేవుడు ఇచ్చాడు ఆనందంగా ఉండండి, వేరే వాళ్ళని మటుకి తక్కువగా చూడమాకండి, మీకు ఇచ్చారు దేవుడు అని అనండి. కానీ సభ్యత నేర్చుకోండి సార్, ఒకరిని తక్కువగా చూడటం, భగవంతుడు మనకి
ఆస్తి ధనం ఇచ్చాడంటే సభ్యత సంస్కారం కూడా ఇవ్వాలి. అది భగవంతుడు ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మీకేమి లేదు అని ఎవరిని ఎందుకంటారు మీకు? అది మీకేముంది? మీకు ఉన్నా కూడా మీరు మనసు లేదు మీ దగ్గర. మీరు ధనం ఉందేమో కానీ ధనం పోవటానికి క్షణం పట్టదు. మీరు ధనం వచ్చేటప్పుడు తీసుకురాలేదు, ఇక్కడ వచ్చి మీకు మీ చేతిలో కూడింది, అది రేపు మీ చేయి జారి పోవచ్చు. కాబట్టి ఎవరిని కూడా మీకేముంది అనే ఒక పదం వాడద్దు. అది చాలా మానసికంగా చాలా తప్పు అవుతుంది. వాళ్ళకు ఉన్నది వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ ఆత్మగౌరవంగా బతుకుతున్నారు. అర్థమైందా? మీకు పిల్లని ఇవ్వాలంటే కుటుంబం మంచిదైతే ఇవ్వండి, లేదు అంటే గమ్ముగా ఉండండి. అబ్బాయి నచ్చాడు, నచ్చలేదు, మీరు సైలెంట్గా ఉండిపోండి. అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు, మీకు ఇష్టం ఉంది, మూవ్ అయిపోండి. అంతేగాని ఒకరినొకరిని అగౌరవపరచుకోవద్దు. మీకు ఏం లేదనే మాటలు ఒకవేళ అన్నా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ₹1,00,00,000 ఆస్తులు ఉంటే ఇంకేం కావాలి? కాబట్టి నా దగ్గర మీకు ఎన్నో మ్యాచ్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పింది కొంచెం చేస్తే నాకు ఏమవుద్దంటే వాళ్ళని మనసు గోశాలకి నేను ఒక్కసారి చెప్తే చేశారు అంటే నా మైండ్లో ఏముంటదంటే వీళ్ళు దాన ధర్మాలు చేసే మనస్సులు. 4 సార్లు చెప్పిన రూపాయి ఇవ్వనోళ్ళు 42 మ్యాచ్లు తీసుకున్న ఆమె ₹1 గోశాలకి ఇవ్వాలి అంటే కష్టంగా ఉంటే ఆమెని మరి ఇంకేం చేయాలి? మీరే ఆలోచించండి. మన సంస్థలో అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. 42 మ్యాచ్లు తీసుకున్నా వాళ్ళ మ్యాచ్లు సెటిల్ కాలేదు. కోరికలు ఎక్కువ, ఆశ ఎక్కువ, అంతస్తులు కావాలి. గోశాలకు రూపాయి ఇవ్వరు. అలాంటి వాళ్ళకి మనం ఇంకా మ్యాచ్లు ఇవ్వాలా ఈ సంస్థలో? తీసేసాను నేను గ్రూప్లో నుంచి. ఇంకా అలాంటివి నేను పెట్టుకొని నేను అంటే పొద్దుస్తమానం ఇక్కడ గ్రూప్ చాట్ పెట్టానంటే వచ్చేస్తారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళకి బంధం. ఆ వచ్చినప్పుడు నేను వాళ్ళ మొహం చూడాలి, వాళ్ళు నా మొహం చూడాలి. మ్యాచ్ అడుగుతారు. 42 మ్యాచ్లు ఇంకెన్ని మ్యాచ్లు ఇస్తాం? రూపాయి దానం చేసిన మనుషులు గారు. అలాంటి వాళ్ళు సరే అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. సరే అమ్మా అయితే, ఉంటానైతే. సరే అయితే క్లోజ్ చేద్దాం. జై హింద్. జై హింద్ అమ్మా, జై హింద్. आप लोग के पास आ रही है रेडी, ठीक है? मेरा तबीयत ठीक है, जो भी मैनेज करना है करो, ठीक है? कर दो। ये टेंशन मत करना, अच्छा जो भी करना है करो। कल भगदौड़ मत करना, जो भी करना अभी करो। कुछ लेके आना उनको से सोचो क्या लेके आना है। आज अब वो कॉल कॉल अब वो कॉल और बंद करो, ठीक है? जो मेन काम हो करेगा, उतना दूर जाके उतना पैसा खर्चा करा के अभी जब वो लोग वापस आ रहे तो हम लोग अगर सीरियस लेंगे तो तब नहीं है। तो ये नहीं चलो, ले जाओ।
సరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాం. ఓకే చాలా నేను ఫోన్ చేసి డాక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడిస్తానని చెప్పండి. సార్ మాట్లాడతాను. హలో హలో నమస్తే అండి, శ్యామల గారు మాట్లాడేది. అవును మేడం. నమస్తే మేడం, నేను చేయాలి అందరూ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునండి. నమస్తే అమ్మా. మాట్లాడారు కదా, డాక్టర్ గారితో మాట్లాడిస్తానని చెప్పాను. ఈరోజు డాక్టర్ గారు ఉన్నారు మాతో పాటు స్కూల్ ఒకసారి మాట్లాడతారంటూ. ఓకే. నమస్తే నమస్తే అక్క. నమస్తే సార్. నమస్తే డాక్టర్ కళ్యాణ్ సార్. చెప్పండి సార్. నేను నాలుగు కూడా సార్. సార్ నేను నా బాబా పని కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను సార్, బస్సు తిరుగుకొని. అయితే నేను 4 ఏళ్ళు పని చేసుకుంటూ వస్తాను మేడం. నీ వయసు ఎంత అమ్మా? నాకు 25 సంవత్సరాలు సార్. ఓకే. సరే, మీ ఆయన ఏం చేసుకుంటాడు? మా ఆయన ఆటో నడుపుతూ ఉంటారు సార్. నువ్వు ఇళ్ళలో పని చేస్తారా? అవునండి. చెప్తారు. ఏమైంది? ఇంట్లో ఇబ్బందుల కోసమని 4 ఏళ్ళు పని చేస్తూ ఉంటారు సార్. ఏంటమ్మా సమస్య ఏమైంది? ఒక అపార్ట్మెంట్ లో పని పెట్టుకుంటే అక్కడ కూడా ఉందమ్మా, అక్కడ కూడా పని కావాలండి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను మేడం. అక్కడి నుంచి ఒక సంవత్సరం నుంచి ఒక ఇంట్లోకి పనికి వెళ్తున్నాను మేడం. ఆరోగ్యం అలా బాగానే ఉంది మేడం. ఎందుకంటే నేను వెళ్ళడం సరే ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. అందులో వాడతారేమో సాఫ్ట్వేర్. ఆమె అక్కడ నైట్ షిఫ్ట్స్ కూడా వెళ్తూ ఉంటారు మేడం. అతను ఇంట్లో ఉంటారమ్మా? అతను పని ఏమీ చేయదండి, ఇక్కడే ఉంటారు సార్. ఆయనకి మట్టి పెట్టడానికి అని చెప్పి నాకు పని చేయడానికి, ఆయన వంట చేయడానికి అని చెప్పి నన్ను పనులు పెట్టాను. ఇప్పటి వంటలు రెండో మీరే చూసుకునేవారు. అమ్మగారిని సారి ఇద్దరు కూడా నేను మంచిగానే చూసుకునేవారు. బాగా చూసుకునేవారు సార్. ఏదైనా కావాలన్నా సార్ కూడా ఏమైనా ఇంట్లో పరిస్థితి బాగాలేదని ఏమైనా చెప్తే సార్ కూడా ఇంకా డబ్బులు ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, అట్లా అన్నట్టు చెప్పడం, ఇట్లా అంతా బాగానే ఉండేది సార్. అందరూ కూడా చాలా బాగా చూసుకునేవారు సార్. వాళ్ళకి పిల్లలు కూడా లేదు మేడం. అతని వయసు అనుకుంటారమ్మా? అతనికి ఒక 40 ఎట్లా ఉంటుంది అనుకుంటా సార్. 40 years నాకు తెలియలేదు. లేదు సార్. సార్ మాత్రం ఇంట్లో డ్రింక్ చేస్తూ కొంచెం అప్పుడప్పుడు అనుకూలంగా కోపంగా ఇట్లా కొంచెం ఉంటారు సార్. ఒకటి అతనికి ఉద్యోగం లేదు, రెండోది అతనికి ఏం చేస్తారు, మూడోది అతని వయసు 40 సంవత్సరాలు, వాళ్ళకి తెలియలేదు. అవును సార్. అయితే సడన్గా ఎప్పుడు తెలియదు ఒక రోజు సార్ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాను అంటే కూర్చోమంటే కూర్చున్నాను మేడం. అప్పుడు మేడం లేదా? అప్పుడు మేడం లేరు. మేడం బయట ఎప్పుడు ఉండేవాళ్ళు బాగా మాట్లాడతారని చెప్పి ఆ రోజు నేను కూడా టైం కూడా ఉన్నాను మేడం అక్కడే. సార్ ఇట్లా మాట్లాడాలి అని ఏదో అంటే సార్ అలాగే సార్ అని చెప్పి ఇట్లా కూర్చొని సార్ చెప్పి మాట్లాడుతున్నాను. ఏ టైం పని అయిపోయేది, ఏ టైం మీరు రిటర్న్ అవ్వాలి? అదే సార్, నేను సార్కి వంట చేసి వంట చేసి కోసం పెట్టేసి నేను 8 గంటల వెళ్ళిపోవాలి సార్. 8 PM ఈవినింగ్ 8 o'clock. అవును సార్. సో వాళ్ళ చీకటి పడి వెళ్తాం. మీ అమ్మగారు ఎందుకు వచ్చేవారు ఆవిడ? చెప్తే ముందు వచ్చింది ఆలోచించి వెళ్ళిపోవడానికి సార్కి పోషన్ పెట్టేసి అప్పుడు నేను వెళ్ళాను సార్. సో ఆ రోజు అయితే మాత్రం నాకు మనసులో బాగాలేదు, దగ్గర కూర్చోమంటే కనుక టైం అయిపోయినా కూడా మీరు అక్కడ కూర్చున్నారు మాట్లాడేది. అవును సార్. ఎక్కడ హాల్లోనా లేదా ఎక్కడ? అక్కడే సార్. ఆల్రెడీ భోజనం అయిపోయింది సార్, తిన్నాను. మాట్లాడాలి కూర్చోమా అంటే కూర్చున్నారు సార్. మీరు మంచిగా మాట్లాడుకుంటారు, ఎక్కువ తెలుగు వస్తాయని ఆలోచించిన కలిగి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన మంచిగా నా ఉద్దేశంతో ఆ రోజు కొంచెం వేరేగా కూడా ఉన్నాను సార్. నేను అక్కడే ఉన్న తర్వాత మాట్లాడుతూ నాకు మనసేం బాగాలేదు అలా ఇలా అని చెప్పి కొంచెం తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాను మేడం. అంటే తప్పుగా ప్రవర్తించడం అంటే తప్పుడు తాగుతున్నారు అన్నప్పుడు డ్రింక్ చేస్తున్నారు చేశారు సార్. అంటే ఇంకా ఏం జరిగిందమ్మా? అంటే ఆయన ఒంటిని చేస్తున్నారు సార్. ఇంకేమనిపించుకున్నారు అప్పటి నుంచి మరి మీరు? సార్ అది సార్ అలా చేస్తున్నారు తప్పు సార్ ఇది అని చెప్పి అందులో
కొంచెం అర్థం చేసుకో, నేను కొంచెం బాధలో ఉన్నాను అలా ఇలా అంటే నేను ఎంతగానో ప్రయత్నించాను సార్, ఎంతో ప్రయత్నించినా కూడా జరిగింది